సందర్భాల్లో మన విశ్వాసానికి కొన్ని పరీక్షలు ఎదురవుతూ ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళు మీరు కలవరపడాల్సిన అవసరం లేదు, కానీ విశ్వాసంలో కర్తవ్యాన్ని కొనసాగించి యేసయ్య వైపే మనము చూడాలి. పరిస్థితుల వైపు, మనుషుల వైపు ఎట్టి పరిస్థితుల్లో మనం చూడకూడదు. యోబు గురించి మనందరికీ తెలుసు. స్నేహితులు, ప్రాణ స్నేహితులు వచ్చి వారేమన్నారో తెలుసా ప్రియమైన వాళ్ళారా? ఈ కుమారులు దేవుని దూషించాడేమో, అందుకని ఈ శోధన దేవుడు అనుమతించాడేమో, అందుకని వాళ్ళు చనిపోయారేమో, నీవేమైనా పాపం చేసావేమో, అందుకే ఈ పరిస్థితికి వచ్చేదేమో, నీళ్ళు లేకుండా రెండు మనుషులు గొడవ లేకుండా జమ్ము పెరుగునా, అలాగే నుప్పు లేకుండా పొగొచ్చిందా, నువ్వేదో పాపం చేస్తుంటావు ఏమో, అందుకనే నీకు ఈ శ్రమ వచ్చి యథార్థవంతుడు దేవుడు విడిచిపెడతాడా అని మాటల వర్షం, ప్రశ్నల వర్షం యోబు మీద కురిపిస్తూ ఉంటే యోబు మాత్రం దేవుని వైపు చూసుకుని వచ్చాడు. హల్లెలూయా. నా స్నేహితులారా నా మీద జాలి పడండి. ఒకవేళ నేను దేవుని భయభక్తులు కలిగిన వాడిని కాకపోయినను మీరు నా స్నేహితులు, నా స్థితిని బట్టి మీరు నా మీద జాలి పడాలంటే వారు ఆదరించడానికి వచ్చి ఆయన చాలా బాధ పెట్టిన వారి కొరకు యోబు ప్రార్థన చేస్తే దేవుడు మొదట ఆశీర్వదించిన దానికంటే రెండొంతుల ఆశీర్వాదం అనుగ్రహించాడట. హల్లెలూయా. భార్య కూడా దూషించింది కదా, దేవుని దూషించి యథార్థతను విడిచిపెట్టి చచ్చిపోమని చెప్పింది. ఆ సమయంలో ఆయన పక్షంగా ఎవరు లేరు, దేవుడు తప్ప. ఆయన అన్నింటినీ బాగొట్టుకున్నాడు, కానీ ప్రార్థన జీవితాన్ని బాగొట్టుకోవాలా, విశ్వాసాన్ని బాగొట్టుకోవాలా. దేవుడు రెండొంతుల ఆశీర్వాదం ఆయన అనుగ్రహించాడు. ఆయన గురించి బైబిల్ ఏం తెలియజేస్తుందో తెలుసా? అరుణోదయమున లేచి తన బిడ్డలందరి కొరకు దేవునికి దహనబలులు అర్పిస్తూ ఉన్నాడట. ఒక వారం కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, నిత్యము అలాగూ చేయించున్నాను అని యోబు గురించి మనం చూస్తాం. ఆయనకి ఎందుకు వచ్చింది అంటే సాతాను మీద ఆయన జయం పొందాడు. సాతాను మీద జయం పొందాడు. సాతానికి కావాల్సింది మనం ఇచ్చే వెండి బంగారాలు కాదండి, మన విశ్వాసం కావాలి, మన ప్రార్థన జీవితం కావాలి. దొంగిలించడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు కదా. ఇంకా యేసు ప్రభు వారు అనేక సందర్భాల్లో ప్రార్థన చేశాడు. తన్ను మరణం నుండి తప్పించగలిగిన తన తండ్రికి ప్రార్థనలను, కృతజ్ఞతాస్తుతులను యాచన చేసేవాడట దేవుడు. కంటి నీళ్లతో ప్రార్థన చేసేవాడట యేసయ్య.